స్వీకరించిన తర్వాత ఇటువంటి తప్పుడు పన్నులకు సంబంధించి అన్ని ఎవిడెన్సెస్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకోవటం జరిగింది. దీనిని ఏ రకంగా కూడా కక్ష సాధింపు అనటానికి అసలు అవకాశమే లేదు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, నిన్న నారా లోకేష్ గారు కూడా ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. శ్రీహరి గారు, నేను ఏం చెప్పాను, రెడ్ బుక్లో ఎవరి పేర్లు నమోదు చేస్తానని చెప్పాను అన్నదానికి ఆయన వివరణ ఇచ్చారు. ఎవరైతే చట్టాలని ఉల్లంఘిస్తారో, ఎవరైతే అవినీతి అక్రమాలకి పాల్పడతారో, ఎవరైతే ఇటువంటి ఫోర్జరీలు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించినటువంటి తప్పుడు పనులకు పాల్పడతారో అటువంటి వారి పేర్లు మాత్రమే నా రెడ్ బుక్లో ఉంటాయి. అంతేగాని ఏదో రాజకీయంగా నా ప్రత్యర్థి అయినంత మాత్రాన ఆ పేర్లేమి నా రెడ్ బుక్లో ఉండవని చెప్పి మళ్ళీ నేను వివరణించాను. కాబట్టి ఖచ్చితంగా జోగి రమేష్ లాంటి వ్యక్తులు తమ మంత్రి పదవుల్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరైతే ఇటువంటి భూ కబ్జాలకి అవినీతి కార్యక్రమాలకి పాల్పడ్డారో వాళ్ళందరిపైన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. రెండోది శ్రీహరి గారు, ఇవాళ ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారండి. మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవ్ రెడ్డి. వాళ్ళిద్దరూ పరారీలో ఉండాల్సిన అవసరం దేనికి వచ్చింది సార్? ఏ తప్పు జరగకపోతే, జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళు ఏ తప్పులు చేయకపోతే ఇద్దరు కీలకమైనటువంటి అధికారులు వాళ్ళ పరారీలో దేనికి ఉన్నారు? ధైర్యంగా ఉండి వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ ఫైల్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. ఎందుకు ఫైళ్లు మాయం చేస్తా ఉన్నారు? ఎందుకు ఫైళ్లు తగలబెడతా ఉన్నారు? వాళ్ళు ఆ ఇద్దరు అధికారులు కూడా వాళ్ళు పారిపోవటం కాదు సార్, వీళ్ళే దాచేసి ఉంటారు ఎక్కడో. ఏ పులివెందల్లోనో ఏ బెంగళూరు ప్యాలెస్లోనో దాచేసి ఉంటారు. ఈ బెంగళూరు ప్యాలెస్ లోపలికి వెళ్తే ఇద్దరు అధికారులు అక్కడే దొరుకుతారు మనకి. ఈ వెంకటరెడ్డి, వాసుదేవ్ రెడ్డి ఆ బెంగళూరు ప్యాలెస్ లో ఉండుంటారు. మన జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే వెళ్ళేది దానికోసమే. ఈయన అవినీతి అక్రమాలకు చెందినటువంటి గుట్టంతా కూడా ఇటువంటి అధికారుల దగ్గరే ఉంటుంది కదా. కాబట్టి మేము అసెంబ్లీలో 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశాం. అనేక అంశాలపైన వాస్తవాలని ప్రజల ముందు ఉంచాం. ఎంత అవినీతి జరిగిందో కూడా ప్రజల ముందు అన్ని ఆధారాలు పెడుతూ ఉన్నాం. మా ప్రభుత్వం యొక్క ఎజెండా రాజకీయ కక్ష సాధింపు కానే కాదు. బట్ అట్ ద సేమ్ టైం ఎవరైతే రాష్ట్ర సంపదను దోచుకున్నారో, లూటీ చేశారో అటువంటి వారిని అందరినీ కూడా కఠినంగా శిక్షిస్తాం. ప్రజలు కూడా అదే కోరుకుంటా ఉన్నారు. ఇవాళ ఇంత భారీ మ్యాండేట్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఇంత భారీ మ్యాండేట్ 164 సీట్లు గెలిపించారంటే అభివృద్ధి సంక్షేమాన్ని తిరిగి గాడిలో పెట్టడమే కాకుండా తప్పు చేసిన వారి